హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాండ్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే దాంట్లో జీమెయిల్ అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తూ ఉంటారు. ఆ జీమెయిల్ పాస్వర్డ్ కనుక మీరు మర్చిపోయినట్టయితే లేదా కొత్త పాస్వర్డ్ని సెట్ చేసుకుందామని మీకు ఎలాగని తెలియకపోతే నేను సింపుల్గా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే ఈ వీడియోని ఇంకా మీరు లైక్ చేయబోయినట్టయితే లైక్ అయితే చేయండి. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనుకుంటున్నారో అయితే కామెంట్ అయితే చేయండి. నేను ఆ వీడియోస్ని అయితే చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఈ జీమెయిల్ పాస్వర్డ్ చేంజ్ చేయడానికి మీ మొబైల్లో ఉన్న జీమెయిల్ యాప్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే కనిపిస్తుంది. ఇక్కడ రైట్ సైడ్లో పైన చూసినట్టయితే మీ లోగో అయితే కనిపిస్తుంది. దాని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మొబైల్లో ఉన్న జీమెయిల్ అకౌంట్స్ అన్నీ కూడా అయితే ఇక్కడ షో కావడం అయితే జరుగుతుంది. మీరు ఏ జీమెయిల్ పాస్వర్డ్ అయితే మర్చిపోయారో లేకపోతే దేని అయితే కొత్త పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ జీమెయిల్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడొచ్చు మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని చెప్పేసి బ్లూ కలర్లో పైన అయితే కనిపిస్తుంది మీకు. దీని మీద క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ కొద్దిగా ఇలా పైకి అన్నట్టయితే గూగుల్ పాస్వర్డ్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. దీని అయితే క్లిక్ చేయండి. కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఎలా కనిపిస్తుంది. ఇక్కడ ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని చెప్పేసి ఇక్కడ ట్రై టు అనదర్ వే అని ఉంటుంది కింద. దాని అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే మన పాస్వర్డ్ ఏంటో మనకు తెలియదు కాబట్టి ట్రై టు అనదర్ వే అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్కి ఒకవేళ లాక్ ఉన్నట్టయితే లాక్ని అయితే ఎంటర్ చేసుకుని అయితే ఆటోమేటిక్గా ఆ ప్రాసెస్ అంతా చేయొచ్చు. ఒకవేళ మీ మొబైల్కి ఎటువంటి లాక్ అయితే లేదంటే ఇక్కడ లాక్ అయితే సెట్ చేసుకోండి. యూజ్ యువర్ పాస్ కింద అయితే క్లిక్ చేసి ఇక్కడ సెటప్ స్క్రీన్ లాక్ అని ఉంటుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ లాక్ ఏదో స్క్రీన్ లాక్ ఉందంటే ఏం అడగదు. లేకపోతే కనుక ఏదైనా కొత్తగా ఒకటి అయితే సెట్ అయితే చేసుకోండి. నేను 1 2 3 4 అయితే పెడుతున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇలా అయితే అడుగుతుంది మిమ్మల్ని. ఇక్కడ మీ లాక్ స్క్రీన్ ఏం పెట్టుకున్నారో దాన్ని అయితే ఎంటర్ అయితే చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని చెప్పేసి అయితే వచ్చింది. మీరు ఇప్పుడు కొత్తగా ఏ పాస్వర్డ్ని అయితే పెడదాం అనుకుంటున్నారో దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ అదే పాస్వర్డ్ని ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ నొక్కితే కొత్త పాస్వర్డ్ అయితే రీసెట్ అయితే అయిపోతుంది. సో చూసారు గైస్, ఈ విధంగా అయితే మన జీమెయిల్ పాస్వర్డ్ని అయితే రీసెట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు ఏమాత్రం యూజ్ అనిపించినా ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.